హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. ఇవాళ టొమాటో రైస్ ఎప్పుడూ చేసుకునే విధంగా కాకోకుండా కాస్త డిఫరెంట్‌గా చాలా టేస్టీగా ఉండేలాగా చేసేసుకుందాము. ఇది ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ వరకు ఉన్న టొమాటోలనైతే తీసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా కలర్ రావడం కోసమైతే నేను 2 యాలక్ మిర్చీలైతే వేస్తున్నాను. అలాగే కొద్దిగా పుదీనా, అలాగే ఒక 10 రెమ్మల వరకు అయితే వెల్లుల్లి రెమ్మలు, అలాగే 1 ఇంచు వరకు అయితే అల్లంని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ కాజు ముక్కలైతే నేను ఒక 10, 12 వరకు అయితే కాజు ముక్కల్ని వాడుతున్నాను. సో వీటిని అన్నిటిని వచ్చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదు. సో ఈ విధంగా పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొనేసి కుక్కర్ కానీ లేదంటే మందపాటి మీ దగ్గర కడాయి కానీ గిన్నె కానీ ఏది ఉంటే అది పెట్టుకొనేసి ఇప్పుడు 1 స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ కూడా వేస్తున్నాను. లేదా మీరు కంప్లీట్‌గా ఆయిల్‌తో చేసుకోవచ్చు, లేదా కంప్లీట్‌గా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అయ్యేలోపు మీ దగ్గర ఉన్న మసాలా దినుసులన్నీ ఏవైతే అవన్నీ ఉంటాయో సో వాటినన్నీ ఈ విధంగా అయితే వేసుకోవాలి. సో ఇవి వేసుకొని జస్ట్ లైట్‌గా రోస్ట్ చేసుకొని మరీ మాడనివ్వకండి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అయితే ఈ విధంగా స్లైసెస్‌గా కట్ చేసుకొనేసి వేయించుకోవాలి. ఇది మరి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోనవసరం లేదు. జస్ట్ ట్రాన్స్పరెంట్‌గా అయ్యేంత వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 2 పచ్చిమిర్చీలు కూడా వేసి ఇది జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు క్యారెట్‌ని ఈ విధంగా పెద్ద పెద్ద క్యూబ్స్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఫ్రోజన్ బఠానీ లేదు అంటే మనకి ఇప్పుడు ఫ్రెష్ బఠానీ దొరుకుతుంది కదా! సో ఆ బఠానీ అయితే 1 కప్పు వరకు వేసుకోవాలి. సో ఇప్పుడు మనం వేసుకున్న బఠానీ అలాగే క్యారెట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఒక 2, 3 నిమిషాల వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టొమాటోని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా పొడవుగా కట్ చేసుకొనేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో కూడా మినిమం ఒక 3-4 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. సో ఇందులో త్వరగా వేగడం కోసమైతే నేను తగినంత సాల్ట్ కూడా వేసేసి వేయించుకుంటున్నాను. ఈ టొమాటో ముక్కలు మరీ మెత్తగా అవసరం లేదు. జస్ట్ మెత్తబడితే సరిపోతుంది. అంటే పేస్ట్ కావాలి అనేది ఏం లేదు. జస్ట్ మెత్తబడితే సరిపోతుంది. సో ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఆల్రెడీ టొమాటో పేస్ట్ ప్యూరీని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మసాలాని ఇప్పుడు ఈ మసాలానంతా అయితే వేసేసుకొనేసి ఇప్పుడు ఈ మసాలా మనకి పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. స్టవ్ అంతా హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. వేయించుకునేటప్పుడు ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే కారం. ఆల్రెడీ 2 ఎండుమిర్చి అలాగే 2 యాలక్ మిర్చీలు వేసాము. సో మీ స్పైస్‌కి తగ్గట్టుగా అయితే స్పైస్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇవన్నీ పచ్చివాసన పోయేలాగా అయితే ఒక 5-10 మినిట్స్ వరకు అయితే వేయించుకోవాలి. మాడుతున్నట్లయితే మీరు లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ బాస్మతి రైస్ వచ్చేసి 1.25 గ్లాస్ వరకు తీసుకున్నాను. సో 2 గ్లాసుల వరకు అయితే నేను నీళ్లు వేస్తున్నాను. సో ఇలా నీళ్లు వేసిన తర్వాత మొత్తం అంతా వాటర్ బాగా కలిసేలాగా మసాలా అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు టేస్ట్ అంటే కారము, ఉప్పు మనకి సరిపడి ఉందా లేదా అనేసి ఒకసారి ఈ నీళ్ళని టేస్ట్ చేసి చెక్ చేసుకోండి. ఒకవేళ అవసరమైతే ఈ స్టేజ్‌లోనే మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ నానపెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి బియ్యంని కడిగి నానపెట్టుకోవాలి. సో అలా నానపెట్టుకున్న రైస్‌నైతే ఇక్కడ మొత్తం క్వాంటిటీగా ఒకసారి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న రైస్ అంతా ఈక్వల్‌గా స్ప్రెడ్ అవ్వడం కోసం గరిటెతో ఒకసారి బాగా కలిపేసి గిన్నె మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో ఒక 5-7 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికిన తర్వాత ఒక 5-7 మినిట్స్ తర్వాత మనం చెక్ చేస్తే ఈ స్టేజ్‌లో ఉంటుంది. సో ఈ రైస్‌ని కూడా మరొకసారి మనం చెక్ చేసుకుంటే అంటే కింద వాటర్ పైన రైస్ ఉండిపోయి ఉంటుంది కదా! సో ఆ రైస్ కిందకి ఇలా పోవడం వల్ల సో అది కూడా ఈక్వల్‌గా అయితే మనకు వేగుతుంది. బట్ రైస్ విరగకుండా అయితే మనము కలుపుకోవాలి. లేదు అంటే మెత్తగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల వరకు ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. సో ఇక్కడ చూస్తే నాకు అంతా ఆల్మోస్ట్ ఈ కుకింగ్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. సో ఇప్పుడు తినడానికైతే రెడీ అయిపోయిందండి. సో ఈ రైస్‌ని మీరు హ్యాపీగా సర్వ్ చేసుకొనేసి ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయొచ్చు. ఈ రైస్ మీరు ప్లెయిన్‌గా అయినా తినొచ్చు. లేదు అంటే మీరు రైతా కానీ లేదు అంటే మీకు ఏదైనా ఇంట్లో గ్రేవీ కర్రీ చేసుకున్నా కూడా తినేయొచ్చు అనమాట. బట్ ప్లెయిన్ రైస్ ఈస్ వెరీ టేస్టీ అండి. అండ్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది.
సో ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.